ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఎవరింటికి తీసుకోపోయారు హిందూ వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అందుకొరకు చేస్తుంటారు. అదే ఓఎస్సీ కాలేజ్ మీదకి పోవచ్చు కదా. నిజంగా ఇట్లా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి చేసే వాళ్ళు ఇది ఎన్నో ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అంటే వాళ్ళు కొంచెం ఈ పండుగ చేయబట్టి కొంచెం పైన ఒక షెడ్ వేసిరు. దానికి వచ్చి మొత్తానికి తీసి పడేసి అదే అంటున్నా కదా వాళ్ళ దగ్గర తెలివి ఉంటుంది. ఈ యొక్క ప్రభుత్వము అతి తెలివితోని బోనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ పండుగ పెద్దగా చేసుకుంటున్నారు, ఇది పెద్దగా అవుతున్నది అనే ఉద్దేశంతో మైనారిటీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ నాయకులు చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు చెప్పుడులా రాత్రి 3ంటికి వచ్చి చేయవలసిన పనే ఉన్నది. రాత్రి 3ంటికి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి వచ్చి మీరు కావాలంటే ఈ మూలకి యూజ్ చేసుకోండి చెప్పొచ్చు కదా. కావాలంటే చిత్తశుద్ధి ఉంటుంది లేదు కాబట్టి ప్రభుత్వం మైనార్టీలకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చి వాళ్ళు వచ్చిన సౌండ్ కి వాళ్ళు మంచిగా గ్రాండ్ గా అవుతున్నాయి ఫెస్టివల్ అని చెప్పేసి వాళ్ళు కావాలనే దురుద్దేశంతో చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క దుశ్చర్య. ఈ యొక్క మన ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ వర్క్ మీద వచ్చింది అనుకుందాము, వస్తే ముందర ఇంట్లోకి పోయి వాళ్ళు ఎవరెవరు ఇంట్లోకి పోవాల్సిన అవసరమే ఉన్నది. ఏదైతే ఉన్నది ఈ గుడి గురించి అనేది తెలుసుకుందామని మీ అందరం కలిసి హిందూ బంధువులందరూ కూడా రావడం జరిగింది. దాన్ని నిజం తెలుసుకుందామంటే సిఐ గారు ఏం చెప్పారు అంటే మీరు కొంచెం సేపు వెయిట్ చేయండి ఎంఆర్ఓ గారు వస్తున్నారని చెప్పారు. కానీ వాళ్ళు వేరే విధంగా ఎంఆర్ఓ ఫోన్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మైనార్టీ గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తే మంచిగుంటుందని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. వదిలిపెట్టేది లేదు. మా దగ్గర పెద్ద పెద్దలు రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలకి అండగా ఉంటుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఓవైసీ సంకల్నాకే కాంగ్రెస్ ప్రభుత్వం సకలం చెరువుల ఆల్మోస్ట్ 70% కబ్జా చేసిన కాలేజీని ఏం బీకలేక వాళ్ళకి భయపడి ఫాతిమా కాలేజ్కి భయపడి ఏం బీకలేక చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ హిందూ గుళ్ళపై వస్తుంది. ఇవాళ కాంగ్రెస్కి ఓటేసే హిందువులకు సిగ్గుండాలి, కాంగ్రెస్కి ఓటేసే హిందువులు తలదించుకునే పరిస్థితి. ఆల్రెడీ కాంగ్రెస్ రాగానే దునియా గుళ్ళపై దాడులు జరిగినాయి. ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి అంటే ఎవడో దుండగుడు దాడి చేయాలి, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే దుండగుడు రూపంలో దాడి చేయాలి. ఇవాళ వచ్చి అర్ధరాత్రి దొంగల లెక్క విగ్రహాన్ని తీసుకుపోయి వేరే గుళ్ళ పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇవాళ 60 నుంచి 70 ఏళ్ళ పాత గుడి వేల ఎకరాలు 100 ఎకరాలు కబ్జాకు గురి పడుతున్న ప్రభుత్వ స్థలాల్లో చేతగాక 100 గజాలు కూడా లేని అమ్మవారి గుడిని అలా కబ్జా చేసిరని చెప్పి అలా గుడి స్లాబులు కూలగొట్టి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు. ఒక శాస్త్రం ప్రకారం తరలించాలి. అసలు వాస్తవంగా అసలు తరలించే రైట్ అనేదే లేదు.
ఇవాళ ఎన్నో దర్గాలు రోడ్డు కట్టంగా ఉన్నాయి. మరి మీకు అంతా మొగోళ్ళు అయితే మరి దర్గాల దగ్గర పోయి మాట్లాడండి. ఇవాళ హిందూ దేవాలయాలపై కాదు మీ దాడి. దర్గాలు ఎన్ని ఉన్నాయి, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు ఇవాళ FTL పరిధిలో కడుతున్నారు. మరి వాళ్ళతోటి రాజీ గుర్చుకొని మా హిందువులపై దాడి, హిందూ దేవతలపై దాడి, హిందూ గుళ్ళని ధ్వంసం చేయడమే ఇలా లక్ష్యంగా పెట్టుకున్నారు. డెఫినెట్ గా దీనిపై హిందూ సంఘాలు కానీ, హిందూ ప్రజలు, హిందూ సోదరులు అందరు గమనిస్తున్నారు. ఇట్లాంటి చర్యలు ఇంకా చేస్తే మాత్రం ఆల్రెడీ BRS ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి. గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, అనేక టెంపుల్ జరిగినప్పుడు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారు? ఏముండదు ఇలాది యాక్షన్. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఓవర్ ఇక్కడ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాదు హోమ్ మినిస్టర్, అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్. వాళ్ళ కనుసైగలనే నడుస్తుంది ఏమైనా సరే. ముఖ్యంగా హిందువుల గుళ్ళపై దాడి మాత్రం వాళ్ళ కనుసైగలనే నడుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి మీకు అంతా పెద్ద పోటుగాళ్ళు అయితే పోయి ఆ సకలం చెరువుల కబ్జా గురిపడ్డ ఆ యొక్క కాలేజీని కూల్చి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోమని చెప్తున్నా. హిందూ గుళ్ళ స్పందించాలి. వేరే పార్టీ స్పందించరు. వేరే పార్టీలో హిందువులు నాయకులు ఉన్నారు, గుళ్ళు పోతారు, దండాలు పెట్టుకుంటారు. కానీ ఏదైనా గుడిపై దాడి చేస్తే మాత్రం రారు. ఎందుకంటే వాళ్ళకి పదవులు ముఖ్యం. బీజేపీకి పదవులు ముఖ్యం కాదు, మాకు హిందుత్వం ముఖ్యము, మా హిందూ సోదరులు ముఖ్యం. ఈ రోజు అమ్మవారితో పెట్టుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి గట్టిగా సమాధానం దొరుకుతూనే ఉంది. ఈ రోజు అమ్మవారి సాక్షిగా ఓనం ఎత్తుకున్న ఆడపిల్లల కన్నీరును పెట్టించిన ఈ ప్రభుత్వం తొందరలో హిందువులందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. మా అమ్మవారి జోలికి వచ్చిన వాడిని ఆ పెద్దమ్మ తల్లి వదలనే వదలదు, ఆ అమ్మవారు వదలనే వదలదు. గులి మీద స్వారీ చేస్తున్నారు బిడ్డ. మీకు దమ్ము ఉంటే, మీకు సిగ్గుంటే, శరం ఉంటే వెళ్ళి పైన రోడ్డు మధ్యలో ఉన్న దర్గాల్ని మాటలు కూడా కూల్చి మా గుడి దగ్గరకు రండి. మా హిందువులు జోలికి వచ్చిన వాడు ఎవరు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. పూర్వకాలం నుంచి 80 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతుంటే ఆడపిల్లల కన్నీరుతో 100 గజాల స్థలంలో మీరు ఇక్కడ కబ్జాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనందరినీ లోనికి వెళ్ళని కూడా తీవ్రవాదులా? ఇక్కడ ఎవరైనా తీవ్రవాదులు పనులు చేస్తున్నారా? ఎవరి దగ్గర సొమ్ము పడేసుకున్నారా? సిగ్గుందా మీకు అసలు? అమ్మవారి జోలికి వస్తున్నారు, 100 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి కట్టుకోండి అని చెప్పడానికి మీకు నోరు రావడం లేదా? ఇంతమంది 2-3 రోజులుగా ఇన్ని కష్టాలు పడుతూ, ఇంత బాధపడుతూ అమ్మవారి కోసం పోరాడుతుంటే హిందువులతో మీ కనీసం కనికరం కూడా అనిపించట్లేదా? ప్రభుత్వ అధికారులకి ఎవరిచ్చారండి? ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్ వాళ్ళు చేస్తారు. వీళ్ళకే ఉంది వీళ్ళ పని, డ్యూటీ చేయడం. ఇప్పుడు ఎక్కించడానికి రెడీ చేస్తున్నారు వ్యాను, అందరిని ఎక్కించేస్తారు. 10 నిమిషాలు టైం అని చెప్పి మమ్మల్ని అందరినీ రెడీ చేసి ఆడవాళ్ళని తెప్పించి ఆడవాళ్ళని మగాళ్ళని ఎక్కిస్తారు. ఇంతకు మించి ఏం చేస్తారు? ఇదేగా చేసేది. తర్వాత ఏమో కేసులు పెడతారు, తిప్పుతా ఉంటారు. చెప్పండి, చచ్చిపోయినా పర్లేదు అమ్మవారి కోసం. జై శ్రీరామ్. అమ్మవారి దగ్గరే ఉంటాం, అమ్మవారి కోసం పోరాడతాం. మా బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతుందంటే చిత్తశుద్ధితో పనిచేస్తాం కాబట్టి మేము మాట్లాడతాం. మేము బీజేపీ వాళ్ళని కొట్లాడతాం, హిందువులందరినీ ఏకం చేస్తాం. అమ్మవారి గుడిని మళ్ళీ వాళ్ళతోనే నిర్మించేలా చేస్తాం. జై శ్రీరామ్. హిందువుల దేవాలయాలపైన దాడి జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పిన అధికారులే స్వయంగా వాళ్ళే వచ్చి ఇలాంటి ఘటనలు చేస్తూ ఉంటారు. హిందువుల దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఏమంటారు? పిచ్చోడండి, రాయేసాడండి, ఎరగొట్టాడండి. వాడి మతిస్థిమితో లేదండి. ఎవరికి మతిస్థిమితో లేదండి? ఇక్కడ చేయిస్తున్న వాళ్ళకి ఎవరు ఆర్డర్ ఇస్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరికి లేదు మతిస్థిమితం. ఏమనంటే కూలగొట్టిన తర్వాత పిచ్చోడు వాడు ఒక మాట వేసేస్తే అయిపోయింది. పిచ్చోళ్ళ అందరూ మేము పిచ్చోళ్ళు అమ్మగలం. మేము పిచ్చోళ్ళు అయితే ఎలా ఉంటుందో చూపించమంటారు? ఒక్కసారి హిందువులు పిచ్చోళ్ళు అయితే ఎట్లుంటుందో చూపించమంటారా? ఏం మాట్లాడుతున్నారు? హిందువుల గుడిల పైన ప్రతిసారి ధ్వంసం చేయడానికి వస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అమ్మవారి ఉసురు, ఆ ఆడపిల్లల ఉసురు తప్పకుండా తగులుతుంది. జై శ్రీరామ్. మేమందరం అయ్యే వరకు కూడా ఇక్కడనే కూర్చుంటాం. జై శ్రీరామ్. ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏదైతే అమ్మవారి టెంపుల్ చాలా కాలంగా తరతరాలుగా ఇక్కడ బస్తీ వాసులందరి కొలుస్తున్నటువంటి ఒక దేవాలయాన్ని అతి నిర్దాక్షిణ్యంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడం జరిగింది. దానికి నిరసనగా నిన్న మేము, ఎందుకంటే ఎవరికి తెలియకుండా చేసినటువంటి ఈ కార్యానికి మాకు సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడి బస్తీ వాసులు, తర్వాత మన బీజేపీ కార్యకర్తలు కొందరు ఇక్కడికి వచ్చి ఏదైతే దానికి నిరసనగా మేము ఆపడానికి ప్రయత్నిస్తే అతి దారుణంగా చాలా మందిని నిర్దాక్షిణ్యంగా
అరెస్ట్ చేసి ఒకరిని బొల్లారంలో మరొకరిని అల్వాల్లో ఇట్లా తిప్పి వారందరి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద నిలబడి నిన్న రాత్రి వర్షంలో మేము చేసినటువంటి ధర్నాకు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు సవినయంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఏసీపీ శ్రీనివాస్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వారు నిన్న మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఈ కార్యానికి పూనుకున్నారో వాళ్ళతో ఇవాళ మీటింగు అరేంజ్ చేయబడుతుంది అని అన్నారు. ఆ ఆశ్వాసనతో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలందరూ కూడా నా మాటకు తర్వాత బంజారా హిల్స్ లో ఉన్నటువంటి మిగతా నాయకుల మాటలకు తర్వాత నిన్న మన మాధవిలత గారు పాపము మధ్యాహ్నం నుండి కూడా వారు చేసినటువంటి నిరసనకు వారిని అతి కష్టం మీద ఒప్పించి తర్వాత మేము విరమించాము. కానీ ఇవాళ దారుణంగా అసలు ఎవరు కూడా మళ్ళీ పట్టించుకోకుండా అందరూ ముఖం చాటేసి ఇవాళ ఇదే బంజారా హిల్స్ లో ఎంతో మంది భూ బకాసురులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కృత్యాలను ఆపలేనటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒక చిన్న గుడిని నేలమట్టం చేసి ఇప్పుడు ఇవన్నీ ప్రవీణ్ గారు కానివ్వండి, మా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, కళ్యాణి గారు, మిగతా నాయకులు, తర్వాత ఇవాళ చూడండి మహిళా మనులందరూ కూడా ఈ బస్తీ వాసులు అందరం కూడా ఇప్పుడు అందరం పోయి చూద్దామంటే ఇప్పటిదాకా మీరు చూశారు. ఇవాళ పోలీస్ వాళ్ళు ఏదైతే దారుణంగా ఎవరిని అలౌ చేయకుండా మా 4-5 పంపించారు. కానీ మా ఆశ్చర్యానికి ఏమిటంటే అక్కడ ఏమీ లేకుండా చేశారు. ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు ఇవాళ ఈ దేశంలో, ముఖ్యంగా ఈ తెలంగాణలో అంటే మీరు ఒక వర్గాన్ని కాపాడుతూ ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కొరకు ఒక వర్గాన్ని కాపు కాస్తూ వాళ్ళకి ఏదైతే ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు రేపు వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ఒక కార్యక్రమం దక్క ఇదేదీ కాదు. ఇవాళ హిందువుల ఓట్లు వద్దు అని అనుకుంటున్నారా? రండి, ఆ మాట మీరు నిజానికి చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు అందరూ కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు. విగ్రహం చెప్పడం ఏమీ లేదండి. నిన్న సాయంత్రం విగ్రహాన్ని చాటుమాటుగా తరలించేసి తర్వాత ఆ మాట కూడా చెప్పారు. ఇవాళ విగ్రహాన్ని కూడా మాకు అప్పచెప్తామనే ఆశ్వాసనతోనే నిన్న మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాం. ఇవాళ మా మిత్రులైనటువంటి మా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, తర్వాత ప్రవీణ్ గారు, తర్వాత కళ్యాణి గారు, మిగతా నాయకులందరం కూడా ఇవాళ ఇక్కడికి చేరుకున్నది కూడా మాకు ఆ విగ్రహాన్ని ఇస్తారని, తర్వాత మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మీటింగ్ అరేంజ్ చేస్తారని మేము అనుకుంటే ఇవాళ మీరే చూస్తున్నారు మీడియా సాక్షిగా ఇక్కడ ఎవరు కూడా వచ్చి మాకు చెప్పే వాళ్ళు లేరు. ఇది ఇవాళ తప్పకుండా ఇవాళ ఈ ప్రాంతం నుంచే మేయర్ గారు ఉన్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు